ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం వల్ల రాష్ట్రానికి ఏ స్థాయిలో నష్టం వాటిల్తా ఉంది అనేటువంటి అంశాన్ని ఇతని మాటలో ఒకసారి వినండి. మైండ్ ఎగిరిపోద్ది. సిబిఎన్ గారు ఎలాగ సంపద సృష్టిస్తున్నారు అని చూస్తే సెక్రటేరియట్ టవర్ 1 అండ్ టవర్ 2 2018 లో అది కాంట్రాక్ట్ ఇచ్చిన వాల్యూ 932 కోట్లు అయితే ఇప్పుడు 1423 కోట్లు. మీకు ఇక్కడ ట్విస్ట్ తెలుసా? ఇక్కడ ఈ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి, కాంట్రాక్టర్స్ అందరికి ఫ్రీ శాండ్, జిఎస్టీ మీద ఇన్సెంటివ్స్, పవర్ సబ్సిడీస్, ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కలుపుకుంటే 257 కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఇస్తా మొత్తం గవర్నమెంట్ కి ఇప్పుడు పడుతున్న రేటు 2018 లో 932 క్రోర్స్ అయితే ఇప్పుడు 1762 క్రోర్స్ ఫర్ దిస్ టవర్ 1 అండ్ టవర్ 2 డబల్. కానీ ఇతను చెప్పిన ఎస్టిమేటెడ్ వాల్యూ 932 కోట్ల రూపాయలు ఎప్పుడు? 2018. మరి ఇప్పుడే సంవత్సరం 2026, అంటే 8 ఏళ్ళు. ఈ 8 ఏళ్లలో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని పాడుబెట్టే విధంగా అప్పటికే 70-80% పూర్తయినటువంటి ఈ పనులన్నీ కూడా కంటిన్యూ చేసుంటే ఈ రోజున ప్రభుత్వం మీద, ప్రజల మీద ఈ భారం పడేదా? అంచనా వ్యయం ఈ స్థాయికి పెరిగిపోయేదా? ప్రభుత్వానికి, ప్రజలకి ఈ నష్టం అనేటువంటిది అవసరం ఉండేదా? 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని పాడుబెట్టడం వల్లే ఈ రోజున ప్రభుత్వం మీద ఈ స్థాయి భారం పడతా ఉంది. ప్రభుత్వ ఖజానాకి ఇంత నష్టం వాటిల్లుతోంది. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, ఆ రోజున 932 కోట్లు ఉంది, ఇప్పుడు ఎందుకు 1700 కోట్లకి ఎగబాకింది అని. ఏదైనా ఒక నిర్మాణం కొత్తగా మొదలు పెడితే దాన్ని తక్కువ ఖర్చుతోటే పూర్తి చేయొచ్చు. కానీ ఆ రోజున 70-80% పూర్తయిన పనులు 5 ఏళ్ల పాటు పాడుబడితే ఇప్పుడు వాటన్నిటికీ కూడా మళ్ళీ ప్యాచప్ చేసుకుని వాటిని స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ పూర్తి చేయాలి అంటే దాదాపుగా ఆ రోజున వేసినటువంటి అంచనా వ్యయంలో ఇంకో 50-60% ఇప్పుడు మళ్ళీ ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంతెందుకు, 5 ఏళ్ల పాటు అమరావతిని పాడుబెట్టి అక్కడ మొత్తం ముళ్ళ కంపలు, పిచ్చి చెట్లు మొలిపించడం వల్ల మొన్న కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించడానికే 36 కోట్లు 60 కోట్లు ఖర్చు వచ్చింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే కదా. అమరావతి మీద కక్షగట్టి 5 ఏళ్ల పాటు అమరావతిని పాడు పెడితే దాని పర్యవసానం ఈ రోజున అంచనా వ్యయాలు ఆ స్థాయికి పెరిగిపోయి ఆ నష్టం అంతా కూడా ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద పడతా ఉంది. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాల్లో ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్నైనా నిర్మించాడా? 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం తప్ప. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల రాష్ట్రానికి నష్టమే వాటిల్లింది. దాన్ని ఇవాల్టికి కూడా ప్రజలు ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితులు వచ్చినాయి అని వాళ్లే చెప్పకనే చెప్తున్నారు.